బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇటువంటి అనుబంధం ఎన్నో జన్మలకు ఉండాలని నీ పుట్టినరోజుకి శుభాకాంక్షలు. నీ 50వ జన్మదినోత్సవం బాగా జరపాలని కోరుకుంటూ ఒక విషయం చెప్పాలి. ఈ 50 ఏళ్ళ ప్రయాణంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఏదైనా సాధించావని అనుకుంటే దానికి సమాధానం నేను చెప్తాను. తప్పకుండా సాధించావు. ఏంటంటే మన దేశమే కాదు, విదేశాల్లో కూడా ఎంతోమంది హృదయాల్లో ఒక చోటు సంపాదించావు. అది చాలా పెద్ద విషయం. ఇంకోటి, ఫేసెస్ ద్వారా నువ్వు చేసే సమాజ సేవ, నీలో ఉన్న ప్రేమ జ్యోతిని ఎంతోమంది అనాథ పిల్లలకి, ఎన్నో కుటుంబాలకి ఒక వెలుతురిచ్చి వాళ్ళందరికీ ముందడుగు వేయటానికి ధైర్యం చూపించిన ఒక మార్గదర్శి అయ్యావు. చాలామంది మూవింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు, కానీ నీ విషయంకి వచ్చేసరికి నువ్వు ఒక మూవింగ్ పెద్ద బాల శిక్ష. ఎందుకంటే ముగ్గులు వేయటంలో, చేతులకి గోరింటాకు పెట్టుకోవటం, వంటలు, సాహిత్యం, సంగీతం, ఇంకా ఎన్నో కళలు, అన్నింట్లో నీ ముద్ర కనిపిస్తుంది. పెళ్లి రోజుకి, పుట్టినరోజుకి కొంతమంది బంగ్లాలు కావాలి, నగలు కావాలి, కార్లు కావాలి అడుగుతూ ఉంటారు. నువ్వేం అడగలేదు, ఎందుకంటే నువ్వే ఒక పెద్ద ఆణిముత్యం. నీలో ఉన్న ఆణిముత్యాల గురించి ఎంతోమంది బంధుమిత్రులు వాళ్ళ వీడియోస్ పంపారు. ఈ ముందు మాట చెప్తూ శ్రీ కె విశ్వనాథ్ గారికి, శ్రీమతి ఎస్పి శైలజ గారికి, శ్రీ భువన్ చంద్ర గారికి, ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ గారికి, ఇంకా మా కుటుంబానికి పెద్ద దిక్కైన మా బావగారు ప్రొఫెసర్ ఎడవల్లి శర్మ గారికి, మా అక్క డాక్టర్ లలిత గారికి, ఇంకా ఎంతోమంది బంధుమిత్రులందరికీ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోస్ పంపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం సరస్వతీ దేవియే నమః.
బాటను వీడక మీరు సాగిపోండితా. సోదరి శ్రీదేవి రమేష్ చక్కటి తెలుగింటి ఆడబొడుచు. మన దక్షిణ భారతదేశానికే ఈమె హోల్సేల్గా తెలుగింటి ఆడబొడుచని నేను గర్వంగా చెబుతూ ఉంటాను. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ పాటిస్తూ అనేక సేవా కార్యక్రమాలని తన భర్త రమేష్ గారి సహకారంతో ఎంతోమంది పేదలకు, అనాథలకు అందిస్తూ నేటి కాలంలో నిజంగా ఈనాటి తరానికి ఒక ఆదర్శ మహిళ అని నేను ఎప్పుడూ మా జీకే తెలుగు టాకీస్ ద్వారా 10 మందికి చెబుతూ ఉంటాను. మరి మా సోదరి 50వ పుట్టినరోజు సందర్భంగా నా తరపు నుంచి, మా జీకే తెలుగు టాకీస్ ప్రేక్షకులందరి తరపు నుంచి ఈ అద్భుతమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అన్న జీకే. ఆమె 50వ సంవత్సరం అయినా ఎప్పుడూ చలాకీగా ఉంటూ నిర్మలత్వంతో, ఎటువంటి కల్మషం లేని హృదయంతో 5 ఏళ్ల పసి పాపలా ఉండే సోదరి శ్రీదేవి రమేష్. అలాగే మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మన జీకే తెలుగు టాకీస్ తరపున తెలుపుతూ, శ్రీదేవి రమేష్ మరెన్నో అందమైన పుట్టినరోజు పండుగలు చేసుకుంటూ మనందరితో ఇలాగే 10 కాలాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ జీకే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. నీ 50వ పుట్టినరోజున మా శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం శ్రీదేవి గారు. 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయిగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో, మనశ్శాంతితో చక్కగా ఉండాలని, మీ దంపతులిద్దరూ ఇలాగే అన్యోన్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమ గురువుల అనుగ్రహం మీ మీద సదా కురవాలని ఆశిస్తున్నాను. ఇంకొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం. నమస్తే అండి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. పుట్టడం గిట్టడం అనేటటువంటిది మనిషికి సహజమైనటువంటి విషయం. పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా మనం ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. వాటిలో ఎన్ని మనకు ఉపయోగపడేవి, ఎన్ని ఇతరులకు ఉపయోగపడేవి అనేటటువంటిది చూసినప్పుడు చాలామంది తమ కోసం తాము చేసుకుంటారు తప్ప ఇతరుల కోసం ఎవరు ఏమీ చేయరు. ఈరోజు మనం లేళ్లపల్లి శ్రీదేవి గారికి జన్మదినోత్సవం సందర్భంగా ఆమె చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను గురించి
మనం ఆలోచించినప్పుడు శ్రీదేవి గారి జన్మ ధన్యమైంది అని తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీదేవి గారు మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఎంఏ పూర్తి చేసి ఎంఫిల్ పూర్తి చేసి పిహెచ్డి చేస్తూ ఉన్నారు. డాక్టర్ కె విశ్వనాథ్, కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల మీద ఆమె పిహెచ్డి చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఆమెకు సంగీతం, సాహిత్యం, భాష, సంస్కృతి వీటితో పాటు సేవ అనేటటువంటిది జన్మతః అబ్బినటువంటి విద్యలు అని చెప్పచ్చు. ఎందుకంటే సాధారణంగా ఈ సంగీతం, సాహిత్యం, లేకపోతే భాషా సేవ, లేకపోతే సాంస్కృతిక సేవ ఇట్లాంటివి ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే సామాజిక సేవ అనేటటువంటిది వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. అట్లాంటి సామాజిక సేవలో నిమగ్నమై శ్రీదేవి గారు గత 20 ఏళ్ళగానో 30 ఏళ్ళగానో ప్రజలకు సేవ చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఈరోజు ఆమెకి 50వ పుట్టినరోజు చేసుకుంటున్నారు అని అంటే నిజంగానే ఆమె జన్మదినోత్సవాన్ని మనందరం కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే శ్రీదేవి గారు ఒక ఫేసెస్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించారు. ఎందుకు స్థాపించారు? ఫేసెస్ అంటే ఏమిటి అనంటే ఫేస్, FACES, FACES ఫేసెస్ అనంటే ఎఫ్ అంటే ఫుడ్, ఏ అంటే ఎయిడ్, సి అంటే క్లాత్, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎస్ అంటే షెల్టర్. దేవి శ్రీదేవి మామావైని పెళ్ళాడి వేంచేసినావే. దేవి శ్రీదేవి మామావైని పెళ్ళాడి వేంచేసినావే. దేవి శ్రీదేవి మామావయ్యకు ప్రియ భార్యవుగా, మామావయ్యకు ప్రియ భార్యవుగా, మాకు ప్రియమైన అత్తవు గదా. పరిశోధనలే ఘనముగ చేసి విశ్వనాథ కథలన్నీ మెరుపించేవు. ఓ దేవి శ్రీదేవి మామావయ్యని పెళ్ళాడి వేంచేసినావే. దేవి శ్రీదేవి నీ చేతి వంటలు ముగ్గులు రచనలు, నీ చేతి వంటలు ముగ్గులు రచనలు ఆరగించానే హాయిగా. నీ స్నేహముతో ఆతిథ్యముతో అందర్నీ రంజింపజేసావుగా. ఓ దేవి శ్రీదేవి గోల్డెన్ జూబిలీ సంతోషముగా జరుపుకుంటావని ఆశతో మా వందనము అభినందనము ప్రియమైన మా అత్త శ్రీదేవికి. ఓ దేవి శ్రీదేవి మామావయ్యని పెళ్ళాడి వేంచేసినావే. దేవి శ్రీదేవి హలో శ్రీదేవి అక్క. హాయ్ వదినా. 50 వసంతాల్లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో
నీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ చిన్నతనం నుంచి చాలా కలిసిమెలిసి పెరిగాం. వరంగల్ వచ్చినప్పుడల్లా మాకు చక్కగా అన్నం కలిపి పెట్టేదాన్ని, ఇప్పటికే ఇంకా గుర్తుంది. ఆ 1000 స్తంభాల గుడికి వెళ్ళేవాళ్ళం, భద్రకాళి గుడికి వెళ్ళేవాళ్ళం, అక్కడంతా తిప్పేదాన్ని. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నీ మంచి మనసుకు తగ్గట్టుగా మంచి బావగారు రావటం, ఆయనతో కలిసిన తర్వాత నీ లైఫ్ చాలా మంచి టర్నింగ్, స్పిరిచువల్గా, సోషల్గా ఎన్నో చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాం. అండ్ ఇలానే ఇద్దరు కూడా ఇంకా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మా అందరి తరఫున నీకు చెప్పు పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీదేవక్క. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీదేవత్త. చెప్పు చెప్పరా పుట్టినరోజు శుభాకాంక్షలు. బాయ్. హై శ్రీదేవి, పుట్టినరోజు శుభాకాంక్షలు. సాయంకాలం లోపల అన్నావు కదా అని గబగబా ఏదో చెప్తున్నాను. ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చాను. నీకు 50 వసంతాలని నువ్వు అంటున్నావు, కానీ నాకు రోజు నువ్వు పుట్టినట్టే ఉంటుంది. ఏదో ఒకటి కొత్తగా అక్కడ పూజల గురించి అయితేనేమి, ముగ్గుల గురించి అయితేనేమి, నీ సేవా కార్యక్రమాలు అయితేనేమి, నువ్వు చేసిన వంటలు అయితేనేమి, ఇది అది నీ లేదు. ప్రతి చోట నువ్వే కనిపిస్తున్నావు. 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సౌభాగ్యంతో చక్కగా 100 ఏళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. మీ దంపతులు చేరే పుణ్యకార్యాలు ఆ ఆది దంపతుల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. Hi Sridevi, wish you a happy 50th birthday. So glad అదే మనమంతా కలిసి వాట్సాప్లో ఉన్నాము. సో ఇట్స్ వెరీ నైస్ టు స్టే కనెక్టెడ్. నాకు అదే ఇప్పుడు గుర్తుంది, మనము చిన్నగా ఉన్నప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడు మొత్తము నీతోని బాగా నాటి ఉండి మేము అసలు నీ జడలు బీకి నీతో బాగా ఆడుకునేది. సో మంచి గుడ్ మెమరీస్. నువ్వు మంచిగా మాకు స్టోరీస్ చెప్పేదానివి, మాతో అన్ని గేమ్స్ ఆడుకునేదానివి. అండ్ మళ్ళీ నేను విజయవాడకు వచ్చినప్పుడు శేషు బాబాయ్ వాళ్ళ సన్ ఉపనయనం కోసము అక్కడ కూడా మొత్తం విజయవాడ అంతా తిరిగి ఇట్ వాస్ ఫన్. దాని తర్వాత నేను మళ్ళీ మా కజిన్ విజయ్ వెడ్డింగ్కి వరంగల్ వచ్చినప్పుడు మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఒక 2-3 days ఉన్నట్టున్నా. అప్పుడు మనం గూడెం, నువ్వు నేను శ్రీకాంత్ గూడెంకి వెళ్ళినాము. ఇంకా అంతా వరంగల్లో కూడా మంచిగా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. గుట్టెక్కి కొండపైన పద్మావతి టెంపుల్, పద్మాక్షమ్మ టెంపుల్కి వెళ్ళినాము, 1000 Pillar టెంపుల్, అంతా చాలా ఫన్ ఉండే. సో అదే అంతా గుర్తు చేసుకుంటుంటే ఇట్స్ సో నైస్. సో అదే ఐ హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అగైన్. బాయ్. హాయ్ శ్రీదేవక్క, హ్యాపీ 50th బర్త్డే. రోజు నువ్వు నవ్వుతూ సంతోషంగా అందరినీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నా. నీతో మాట్లాడితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. నువ్వు అందరికి అట్లాంటి సంతోషాన్ని కలిగిస్తావు, పంచిపెడతావు. మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, చెప్పుకున్న కథలు, తిరిగిన ప్లేసెస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు నాకు అక్క కన్నా ఎక్కువ అమ్మ టైప్, వెల్ విషర్వి, ఒక మెంటర్వి. అన్నీ నీ డ్రెస్సెస్, లంగాలన్నీ నాకు ఇచ్చి నన్ను కూడా ఒక చెల్లె కన్నా ఎక్కువ చూసుకున్నావు. అమ్మమ్మ ప్రతి శుక్రవారం అన్నం పెట్టేది. మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎప్పుడు నేను నీకు హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. 50వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. శుభాకాంక్షలు. నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. నేను మొదట మన మద్రాస్ మూవల్లో కలిశాను, కానీ అప్పుడు దుర్గాశ్రవంతి కదా. ఆ తర్వాత మన ఇద్దరి హైదరాబాదు ట్రిప్పులు మర్చిపోలేను. ప్రపంచ మహాసభల్లో పట్టుబట్టి ఇద్దరం కలిసి ఆ కవితలు మనం చెప్పే తీరాలని ఆ చెప్పడం, దానికి నువ్వు చేసిన కృషి మర్చిపోలేను.
తర్వాత నీ సేవా దృక్పథం చాలా నచ్చింది. అలాగే నీ సహచరుడైన రమేష్ గారు కూడా, మీరిద్దరి సేవా తత్పరతని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఇద్దరు ఇలాగే సంతోషంతో ఆనందంతో అన్యోన్యంగా ఎప్పటికీ ఇలా మంచి పనులు చేస్తూ చేస్తూ అందులో మేము కూడా పాలు పంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ మళ్ళీ మళ్ళీ శుభాభినందనలు తెలుపుతూ జై హింద్. నమస్తే. హాయ్ శ్రీదేవి, ఐ లవ్ యూ సో మచ్. శ్రీదేవి రమేష్ అంటే చక్కగా వంటలు చేస్తూ మంచి సాహిత్యం చదువుతూ అందమైన వాక్యాలు రాస్తూ తన భావాలన్నీ వెల్లడిస్తూ ఒక తెలుగింటి ఆడపిల్ల, ఎంతో మంచి అమ్మాయి. అందరినీ అక్కగాను చెల్లిగాను చూస్తూ ప్రేమని పంచుతూ తన హస్బెండ్ ఇంత గొప్ప సంగీత సాహిత్యాలలో ఇంత నిష్ణాతులు అవ్వడం వల్ల ఆ సాంగత్యంలో తను కూడా ఎంతో మంచి నైపుణ్యాన్ని ప్రతి విషయంలో ఓర్మితో శ్రద్ధతో నేర్చుకుని ఎంతో మంచి పనులు చేస్తూ సామాజికంగా కూడా ఎంతో సామాజిక సేవలో కూడా పాల్పంచుకుంటూ ఏ గ్రూప్లో ఉన్నా ఆ గ్రూప్లో మిగతా వాళ్ళకి ఆహ్లాదాన్నే పంచిపెడుతూ ఆనందాన్నే పంచిపెడుతూ ఉండే ఒక సౌమ్యమైన అమ్మాయి. అంటే ఇట్లాంటి చెల్లెలు ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అలా ఎవరికైనా సరే ఆ అమ్మాయిని చూసి ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండు, ఇలాంటి చెల్లెలు ఉంటే బాగుండు, ఇలాంటి అక్క ఉంటే బాగుండు అనిపించేలాంటి అమ్మాయి శ్రీదేవి. సాహిత్యం అంటే తనకి చాలా ప్రాణం. సాహిత్యం మా అందరికీ కూడా ఊపిరి. కాబట్టి ఆ బంధం మమ్మల్ని కలిపింది. శ్రీదేవి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని నువ్వు ఎంతో మంచి పేరు తెచ్చుకుని నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి నువ్వు ఎంతో సంతోషంగా నిండు నూరేళ్ళు నీ భర్తతో కలిసి ఆనందంగా జీవించాలి అని నేను కోరుకుంటున్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ రమణి అక్క. జన్మదిన శుభాకాంక్షలు శ్రీదేవి. నీకు 50 ఏళ్ళ ఎవరు చెప్పారు? నువ్వు 25 ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీలో ఉన్న హుషారు అదంతా చూస్తుంటే నిజంగా చెప్తున్నా 18 ఏళ్ళన్నా కూడా ఒప్పుకోవచ్చు. ఏ పండగ వచ్చినా నీ ఇంట్లో వేసే ముగ్గులు, నువ్వు చేసే వంటలు ఫేస్బుక్లో పెడుతుంటే ఆ కామెంట్స్ రాసి నాకు చేతులు నప్పెడుతున్నాయి తల్లి. ఒక 100 కంగ్రాచులేషన్స్ 100 లైకులు పెట్టేస్తాను నేను. నువ్వు మొత్తంగా తీసేసుకో. నిజంగా నిన్ను చూస్తుంటే అందరికీ హుషారనిపిస్తుంది. నాకు కూడా ముఖ్యంగా నీ పాజిటివ్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళైనా కూడా నీలో ఉన్న ఈ మంచి బుద్ధిని మెచ్చుకోవాలి, మేము కూడా ఫాలో అవ్వాలి. మాకుందని చెప్పవద్దు. ఎంత ఉన్నా నీ అంత ఇదిగా లేదు తల్లి. నీ వరుసలు పెట్టి పిలుస్తుంటే అందులోని ఆప్యాయత చాలా బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా నీకు రమేష్ సరైన జోడి. యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరిద్దరు కూడాను జీవితాంతం 100 ఏళ్ళు సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటానమ్మా. శ్రీదేవి, ఈవేళ నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకేం నీతో పరిచయం 14 ఏళ్ళు పరిచయం అమ్మా నీతోటి. చాలా సంతోషం. శ్రీదేవి, ఈవేళ నీ ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు నువ్వు నాకు చాలా క్లోజ్. 14 ఏళ్ళుగా నీతో ఉన్న పరిచయం నేను తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. వస్తావు, ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తావు నీ మాటలతో. భగవంతుడు నీకు ఇచ్చిన ఆ వరం ఎంతోమందిని ఉత్సాహపరిచి ఎంతోమంది స్నేహితులను చేసుకుని ఎంతో వృద్ధిలోకి వచ్చావు. ఈ 15 ఏళ్ళుగాను సన్నజాతి తీగలా కలిగిపోతూ ఉంటావు అందరితోటి. అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటావు. నీ అంత మంచి ఆప్తమిత్రురాలు, మా అమ్మాయితో సమానమైన నిన్ను ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగేవారు మీ అమ్మాయి అని. అలాంటి ఇది మనది. రాను ఎంతో బిజీ అయిపోయావు. అయినా కూడా నిరంతరం నేను తలుచుకుంటూనే ఉంటాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అండ్ రమేష్ విత్ గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పరస్ హ్యాపీ లైఫ్. గాడ్ బ్లెస్ యూ శ్రీదేవి. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు శ్రీదేవి.
అని మనసులో ఎప్పుడు మంచి భావం, నీ పట్ల ఆత్మీయత, నువ్వు వచ్చావంటే ఎంతో సంతోషపడతాను. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. Happy returns of the day, Sri Devi. I wish you 50th birthday wishes to you. కోడి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే, హ్యావ్ ఎ జాయ్ఫుల్ అండ్ ఎంజాయ్ఫుల్ బర్త్డే టుడే. Birthday Sri Devata. Have fun. Enjoy your day. Happy birthday, Sridevi. Many happy returns of the day. Wishing you a happy birthday filled with happiness, joy, and may this birthday be ever memorable in your life. Thank you. హ్యాపీ బర్త్డే టు యూ శ్రీదేవి. 50వ జన్మదిన శుభాకాంక్షలు. Happy birthday, Sridevi. 50th birthday. Have a blast. పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని, ఐదోతనాన్ని, సుఖాలని, సంపదల్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరిద్దరూ చేసే సేవా కార్యక్రమాలు దినదినాభివృద్ధి చెందాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ శక్తి మీకు ఇవ్వాలని బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మన పరిచయం మొట్టమొదట మెడ్రాస్ మూవల్లో జరిగింది. అప్పటి నుంచి నవ్వుల్లో మూవల్లా కలిసిపోయాం అందరం. అప్పుడు మనం వరవిక్రయం నాటకం వేశాం. అందులో నువ్వు నా బెటర్ ఆఫ్గా వేశావు. నీ పేరు అందులో సుభద్ర, గుర్తుందా? అలా మళ్ళీ మనం చక్కగా నాటకం వేయాలని మెడ్రాస్ మూవల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది. నువ్వు విస్తర వేసి ఊరించడం కాదమ్మాయి, ఆ విస్తట్లో మనం తినేలాగా చెయ్యి, భలేగా ఉంటాయి నీ ముగ్గులు. నువ్వు చక్కగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సరస్సు. హాయ్, హ్యాపీ గోల్డెన్ జూబ్లీ బర్త్డే శ్రీదేవి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే and wonderful years too. May God bless you with whatever your heart desires. Bye. Happy birthday Akka. Have a wonderful time. నా ప్రియమైన శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు మై మోస్ట్ క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫ్రెండ్. యు ఆర్ సచ్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీవన్ శ్రీదేవి, టు ద చిల్డ్రన్ ఇన్ ఫేసెస్ and to me too. May God shower His choicest blessings on you and Mr. Ramesh forever. Bye. శ్రీదేవి, నువ్వు ఆనందంతో, ఆరోగ్యంతో కూడిన ఆయుష్ని ఎప్పుడు నీకు ఆ భగవంతుడు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు కానీ రమేష్ బాబు గారు కానీ ఇద్దరు మంచి మనసున్న ఒక మంచి వ్యక్తులు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ అవసరం ఈ భూమి మీద చాలా అవసరం ఉంది. కాబట్టి అలాంటి మంచి మనుషులైన మీ ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నీ ఒకదానిదే కాదు, బావగారు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే మీ ఇద్దరికీ కలిపి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎప్పుడు కూడా ఆనందము, ఆరోగ్యంతో కూడిన ఆయుష్ని ఇవ్వాలి. మీకు మంచి అయినా చెడైనా ఏదైనా యాజ్ ఏ సిస్టర్లీగా మేము ఎప్పుడు మీతోనే ఉంటాం. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను కూడా ఎప్పుడు నీతోనే ఉంటాను. ఎప్పుడు ఏం కావాలన్నా సరే వెళ్ళి నాకు ఇది కావాలి అని ఫోన్ చేయి. జస్ట్ నేను ఒక ఫోన్ కాల్ అవేలో నీకు నేను అవైలబుల్ ఉంటాను. అర్థమైందా? రండి, మనం సెలబ్రేషన్స్ అన్నీ హైదరాబాద్లో చేసుకుందాం. నువ్వు రమేష్ గారు కలిసి హైదరాబాద్ రండి, మనందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? సర్వే జనా సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. వన్ మోర్ టైం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు జయజల్ శ్రీదేవి. హాయిగా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా నీ ముగ్గులు వేసుకుంటూ నీ వంటలన్నీ చేస్తూ నాలాంటి వాళ్ళకి తినిపిస్తూ హాయిగా ఉంది. వెరీ 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 హ్యాపీ బర్త్డే. వెరీ గ్రేట్ ఆఫ్ యూ. భగవంతుని అనుగ్రహం, అమ్మ కటాక్షం మీ మీద ఎప్పుడు ఉంటుంది.
ముక్కోటి దేవతలు నీకు సమస్త శుభాలు కలగజేస్తారని ప్రార్థిస్తూ many happy returns of the day, ma'am. When I met you, I feel very happy that I have met you. I have you in my life, you and sir in my life. I feel peaceful when you come to my home. Please visit often. Thank you, and once again a very happy birthday. శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఎప్పుడు చల్లగా ఉండాలి శ్రీదేవి. మీతో నా మొదటి పరిచయము ఫేస్బుక్ ద్వారా జరిగింది. నాకు మద్రాసు వచ్చిన కొత్తలో ఇక్కడ భాష రాక ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలియక అంత అగమ్యగోచరంగా ఉండేది. అప్పుడు మీరు నన్ను ఈ మద్రాసు వాళ్ళకి పరిచయం చేసి చాలామంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. మిమ్మల్ని నేను భాష రాక ఏ వస్తువుని ఏమంటారో తమిళంలో అడిగితే మీరు చక్కగా వివరించి ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కొనుక్కోవాలి అన్నీ చెప్పారు. మనకి కామన్గా తెలిసిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, బిందు మాధవ్ శర్మ గారు పంచాంగకర్త, తర్వాత నిమ్ గారు మనకి ఇద్దరికి పరిచయం ఉందన్న విషయం అప్పుడు తెలిసింది నాకు. మీ గోరింటాకు, మీ ముగ్గులు, మీ వంటలు అన్నీ చాలా ఇష్టం నాకు. మనం తెలంగాణ వాసులమైనందుకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి మద్రాసు మూలలో కామన్గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి. మీకు ఇవే నా పుట్టినరోజు శుభాకాంక్షలు. Happy birthday to you, Sridevi. Wish you long life and happiness always. Okay, many happy returns of the day, Sridevi. I understand it is your 50th birthday. God bless you and have a wonderful, enjoyable day. Happy birthday, Sridevi. Many happy returns. అందరికీ నమస్కారం. మొదటిగా శ్రీదేవికి దీవెనలు, నిండు నూరేళ్ళు చల్లగా హాయిగా రమేష్ శ్రీదేవి ఇద్దరు అద్భుతంగా వర్ధిల్లాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి నిండు నూరేళ్ళు భగవంతుడి ఆశీస్సులతో సకల సౌభాగ్యాలతోటి వాళ్ళు చల్లగా ఉండాలి. తెలుగింటి ఆడపడుచు అంటే మొట్టమొదటి నాకు గుర్తుకొచ్చేది శ్రీదేవి. నేను ఎప్పుడు అమ్మ అని పిలుస్తాను. ఎందుకంటే మన ఇంట్లో ఒక ఆడపడుచు, ఎవరింటికి వెళ్ళినా సరే తెలిసిన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు అంటే ఎంత దూరం అయినా సరే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా వచ్చి చూసి పలకరించి అందరినీ తన వాళ్ళుగా భావించుకునేటటువంటి ఒక బంగారు మనస్సు, ఇస్ ఎ గోల్డెన్ హార్ట్. రెండవది ఏంటంటే నది ఎప్పుడు ఒక చోట ఆగదు, గాలి ఎక్కడ ఒక చోట ఆగదు. ఇంకోటి ఏంటంటే అలాగా మనసు ఎప్పుడు వేడిగా ఉండదు. శ్రీదేవి ఏంటంటే ఒక నది లాంటిది, ఎప్పుడు ఆ కాలంతో పాటు ప్రవహించేటటువంటిది, ఎక్కడ నిశ్చలంగా కూర్చుని ఉండదు, ఏదో పని చేస్తూ ఉంటుంది, ఎవరికో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏది లేకపోతే చక్కగా కూరగాయలు కోసి అద్భుతంగా ఉండి అందరికీ పెడుతుంది. ఖాళీగా నిర్జీవంగా నిస్సారంగా నీరసంగా గడపడం అనేది తనకు తెలియదు. రెండవది గాలి లాంటిది, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కపోయదు. ఒక్కబోస్తుంటే రకరకాలుగా ఆలోచిస్తాం, మనం ఎట్లా రా బాబు అనుకుంటూ ఆలోచిస్తాం. నిరంతరం గాలి తరగలాంటిది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరింటికి వాళ్ళు వచ్చినా కానీ ఆనందంగా ఆ వాతావరణం చల్లబడుతుంది. చల్లబడేట్టుగా చేసే ప్రత్యేకత తన మాటలో ఉంది. మూడోది ఒక మంచు కొండ లాంటిది అంటున్నాం. అంటే ఇదేంటంటే ఒక హిమాలయం దగ్గర మనం అంత ప్రశాంతంగా హాయిగా వేరే ఆలోచనలు ఏమి రావు, ప్రశాంతంగా ఉంటాం. అలాగే అంటే ఎవరు ఇంటికి వచ్చినా ఎవరింటికి వెళ్ళినా చల్లగా పలకరించటం, సంతోషంగా వాళ్ళని అభినందించటం,
ఏది ఉన్నా సరే ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే నేను దూరిపోతుంది, చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి తనే చేసి వస్తుంది. అంత మంచి మనసు భగవంతుడు తనకిచ్చాడు. ఇక్కడ ఏంటంటే అనంతమైనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి అభిమానం. ఎవరన్నా పెద్దలు అంటే ఎంత గౌరవం అంటే పాదాలకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుంటుంది. అంతేగాని వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే ధనవంతుల, వాళ్ళు పేదవాళ్ళ అనేది పాపం ఏమీ అంటే కల్లా కపటం లేని మనస్సు అండి. హర్ హార్ట్ ఈజ్ లైక్ ఎ వైట్ పేపర్. తెల్లని స్వచ్ఛమైనటువంటి తెల్ల కాగితం లాంటిది, ఏది అంటనటువంటిది ఒక పసిపిల్లల మనస్సు. రెండోది ఏంటంటే మనం చాలాసార్లు ఎంతోమందిని చూసుకునేటప్పుడు ఏదో మనం చెప్తాం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఇది ఇక్కడ మేడ్ ఫర్ ది ఈచ్ అదర్ అనేది ఇక్కడ అర్థం, అద్భుతమైనటువంటి అర్థం అండి. ఇక్కడ రమేష్ గారు ఎప్పుడు ఒక హిమాలయంగా, చల్లగా, మృదువుగా, మితభాషి, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. నవ్వినా కూడా మెల్లిగా చిరునవ్వు అట్లా ఉంటుంది. మరి శ్రీదేవేమో గలగల పారేటటువంటి గంగ. ఎక్కడున్నా సరే ఆ హడావిడి, ఆ సంతోషం ఆవిడ ముఖంలోనూ కనిపిస్తుంది. ఆవిడని చూస్తే మనందరికి కూడా సంతోషం, ఆనందంగా, ఆహా ఏమిట్రా, ఇట్ ఈజ్ లైక్ ఏ లైవ్ రివర్, అంటే జీవగంగ అంటాం కదా, జీవ నదులు, అలాగా వీ ఫీల్. రెండోది ఏంటంటే రమేష్ గారికి బోల్డ్ అంత మొహమాటం. ఏదైనా కాఫీ ఇచ్చినా సరే అది ఇప్పుడు ఎందుకండి ఆయనది మొహమాటం. శ్రీదేవి ఉంటుంది అలా కాదండి, ఇప్పుడు ఇది తీసుకుంటాం ఎందుకంటే అప్పుడు పొద్దున్న బయలుదేరాం అంటే నిర్మోహమాటంగా, క్లీన్గా, ఏది దాచుకోదు, ఓపెన్గా చెప్తుంది. మూడోది ఏంటంటే ఆయనేమో సంగీతకారుడు. 72 మేళకర్త రాగాలు ఎవరి సహాయం కూడా లేకుండా మనంతట మనం చిన్న కీబోర్డు, పిల్లలు ప్లే చేసే కీబోర్డ్నైనా పెట్టుకుని నేర్చుకోగలిగినంత సింపుల్గా సంగీత చక్రాన్ని ఆయన తయారు చేసినటువంటి మహానుభావుడు. ఎందుకంటే భగవంతుడు, అమ్మవారు సరస్వతి కరుణిస్తే కానీ అటువంటి ప్రక్రియ ఎవరు చేయలేరు. నేను చెప్తున్నానండి, ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ దేశం వాళ్ళైనా సరే, ఎక్కడి వాళ్ళైనా సరే సంగీతం నేర్చుకోవాలి అంటే ఏమీ అక్కర్లేదండి. ఆ సంగీత చక్రాన్ని ఎదురుకుండా పెట్టుకుని రోజుకు ఒక అరగంట ప్రాక్టీస్ చేసినట్లయితే 6 నెలల్లో 72 మేళకర్త రాగాలు మీ బుర్రలో ఉంటాయి. ఏది ఆరోహణ అవరోహణలతో సహా అంత చక్కని అద్భుతాన్ని ఆయన సృష్టించారు. ఎవరు వెళ్ళి అడిగినా ఆయన చక్కగా ఆయన నేర్పుతారు, చెబుతారు. ఈవెన్ ఫోన్లో మనం అడిగినా కానీ అంత విశాలమైనటువంటి హృదయాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చారు. అలాగే ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఇద్దరు ఆశించారండి, వాళ్ళకున్నది ఇవ్వటమే. శ్రీదేవి కూడా వెంటనే గురుగారు మా ఇంట్లో ఆవకాయ పెట్టాను, ఇది పెట్టాను, అది పెట్టాను, అన్నీ ఇవ్వటానికే. ఎప్పుడు తీసుకోవడమే స్వభావం కాదు, ఇచ్చే గుణాన్ని భగవంతుడు ఇచ్చాడు వాళ్ళిద్దరికీ. వాళ్ళకుండేది ఏదేదైతే మంచిది ఉందో 10 మందితోటి పంచుకుని వాళ్ళకి ఇచ్చే గుణాన్ని ఇచ్చాడు భగవంతుడు. అందు గురించి ఇద్దరూ ఎటువంటి వాళ్ళు అంటే ఆలోచనలు చూసినట్లయితే డిఫరెంట్. ఆయనేమో సంగీతకారుడు, తనేమో గాయని. ఆయనేమో సైలెంట్గా కూర్చుంటారు, అమ్మాయి శుభ్రంగా రేపు ఏదన్నా మనకి ఈ పాటలు వస్తాయి, సమ్మక్క సారక్క ఇటువంటివన్నీ, లేకపోతే మనం ఇది చేసినప్పుడు బోనాలు వచ్చినప్పుడు కూడా చక్కగా తను పాడటమే కాకుండా డ్యాన్స్ చేయటమే కాకుండా అందరికీ దగ్గరుండి మరీ నేర్పేటటువంటి ఉండదండి. 50 ఏళ్ళు వస్తున్నది ఆ అమ్మాయికి అంటే నా కళ్ళకి ఎట్లా కనిపిస్తుందంటే మన ఇంట్లో పెరిగిన అమ్మాయి కదా, మన దగ్గర చిన్నప్పటి నుంచి మనం చూసిన పాపే కదా అనిపిస్తుంది. కానీ ఇది శరీరానికి వచ్చే వయసు, అది మన చేతుల్లో లేదు, అది కాలచక్రం చూసుకుంటుంది. కానీ వారిద్దరి మనసులు కూడా ఇలాగే చిన్నపిల్లల మనసులాగా స్వచ్ఛంగా, పవిత్రంగా, హాయిగా, సంతోషంగా అందరినీ
హక్కుని చేర్చుకుంటూ ఇలాగే వాటి జీవిత పైన నిండు నూరేళ్ళు సాగాలని, హాయిగా చల్లగా వాళ్ళు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను పూజించే ముక్కోడి దేవతల సాక్షిగా వాళ్ళకి అంతా శుభం జరగాలి. జీవితం అంతా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వాళ్ళు ఉండాలని, మీరందరూ వారిని ఆశీర్వదించాలని. అమ్మా, నీ పుట్టినరోజు అద్భుతంగా జరగాలి, జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక మంచి మనిషి పుట్టినరోజు, ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి పుట్టినరోజు, ఒక పవిత్రమైనటువంటి మనసు పుట్టినరోజు. అందు గురించి నేను ఏమంటానంటే, గాడ్ బ్లెస్ యూ బోత్. భగవంతుడు మీకు ఇద్దరికీ చక్కటి జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం భూయాత్, సకల శుభమస్తు. గాడ్ బ్లెస్ యూ బోత్. హలో శ్రీదేవి, అరే అప్పుడే నీకు 50 years వచ్చినాయని అనిపించింది నాకు. నాకు ఫస్ట్ ఫ్రెండ్ మన బ్రాహ్మణ్ వాడలో నువ్వే ఫస్ట్ ఫ్రెండ్ నాకు. గల్లీ ఫ్రెండ్ అంటాం కదా, గల్లీ ఫ్రెండ్ నువ్వే ఫస్ట్ నాకు. అండ్ మనం ఇద్దరం కలిసి స్కిప్పింగ్ ఆడేది, తొక్కుడు బిల్ల ఆడేది, ఒకటే కంచంలో తినేది, నువ్వు మా ఇంటికి రావడము, నేను మీ ఇంటికి రావడము, మంచిగా మీ అమ్మ చేత కందిపొడి, పప్పు, ముద్దపప్పు, నెయ్యి, అన్నం ఎంజాయ్ చేసేదాన్ని. అవన్నీ చూస్తుంటే అరే మొన్ననే కదా అని అనిపించింది. అప్పుడే 50th birthday 50 years వచ్చాయా అని అనిపించింది నాకు. మన ఇద్దరం కలిసి ఒక సెంట్ తయారు చేసేది తెలుసా నీకు? అగరబత్తులన్నీ నీళ్ళల్లో వేసి నానబెట్టి అది తెల్లారి లేచి ఆ బాటిల్ అంతా ఊపి దాంట్లో ఒక దూది పెట్టుకొని అది చెవులో పెట్టుకునే వాళ్ళం మనం సెంట్ చేసినామని. అండ్ ఒక 2 మంచాలు పెట్టి దానిపైన దుప్పటి కప్పి ఆ మంచంలలోకి వెళ్ళి మనం అన్ని వంటలు చేసిన, మన అమ్మ వాళ్ళు వంట చేసినవన్నీ దానికి తీసుకొని వచ్చి మనమే చేసినట్టుగా బిల్డప్ ఇచ్చి పక్క వాళ్ళందరికీ పెట్టేవాళ్ళం వంట. అవన్నీ అది మొన్ననే కదా అని అనిపించింది. కానీ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నది ఎప్పటికీ మనసులలో ఉండిపోతాయి శ్రీదేవి. నిజంగా నాకు అట్లా గుర్తు వస్తూ ఉంటుంది. కాకపోతే నేను అక్కడ మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫిజికల్గా అట్లా గ్యాప్ వచ్చింది అంతేగాని, తర్వాత మెంటల్గా మాత్రం మనసులో మాత్రం ఎప్పుడు నువ్వు ఉన్నావు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్లలో నువ్వు ఒక దానివి నాకు. అండ్ అదే నువ్వు ఇప్పుడు ఆ మంచితనం అన్నది, నీలో మంచితనం అన్నది ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఉంది కనుకనే నువ్వు ఈ రోజుకి అందరికీ నలుగురికి సహాయం చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకుంటున్నావు. అది అమ్మవారి దయ ఉంది నీ మీద. అండ్ మీ అమ్మ నాన్న గుడ్ విషెస్ కూడా. ఇట్లనే అందరి చేత మంచి పేరు తెచ్చుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండి అమ్మవారి దయ ఎప్పుడు నీ మీద మీ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నా శ్రీదేవి. ఒక 2 minute వీడియోలో ఎన్నో చెప్పాలని ఉన్నా నాకు టైం చాలా తక్కువది కనుక నేను ఏం చెప్పలేకపోతున్నా ఈ వీడియోలో. అండ్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్న సామెత అది నీకు చాలా వర్తించింది శ్రీదేవి. ఎందుకంటే నువ్వు ఇంత అందరు 10 మంది చేత మెప్పు పొందినా కానీ నువ్వు పాత శ్రీదేవి లాగానే, చిన్నప్పటి శ్రీదేవి ఎట్లా ఉందో అట్లానే ఈ రోజుకి ఉన్నావని నాకు అనిపిస్తుంది మనస్ఫూర్తిగా. సో ఆడంబరాలు ఉండే అమ్మాయివి కాదు నువ్వు, అందుకే నాకు చాలా ఇష్టం నువ్వంటే. సో అది నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నువ్వు అక్కడ ఉన్నా కానీ మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ చిన్నప్పుడు ఎలా ఉన్నామో అదే కనెక్షన్ తోటి సడన్ గా దానికి మ్యాచ్ అయిపోతాం మన ఇద్దరి మెంటల్ అది. సో అది దాని అర్థము నువ్వు అలానే ఉన్నావని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ శ్రీదేవి, నీకు 50 years వచ్చినాయి అని అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. నీ 50th birthday అక్కడ చేస్తున్నందుకు. అండ్ ఐ విష్ యూ a very happy 50th birthday. Happy, healthy, wealthy, satisfying, long life to you, Sridevi. లలితాదేవి అమ్మవారి దయ మీకు నీ కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని
ఎప్పుడూ నువ్వు నవ్వుకుంటూ ఆనందంగా ఉండాలని, పక్కకున్న వాళ్ళని ఆనంద పెడుతూ నీ జీవితం పూర్తిగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ చిన్నప్పటి స్నేహితురాలు భార్గవి. థ్యాంక్ యూ. వి ఆల్ లవ్ యూ శ్రీదేవి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. Wish you very happy birthday for this auspicious occasion. I really want to just thank you for being whatever you are. You are such an inspiration to every one of us. Whatever the works you do, whatever the posts you post in Facebook, and whatever the love you show for me, for my family, we are so much thank you. I wish you a very happy birthday, and I wish so much santosha and Ishvara prema towards you. Thank you so much. I wish you very happy birthday. Namaskaram. హాయ్ శ్రీదేవి, ముందస్తుగా నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. నీకు 50 ఏళ్ళు నిండాయంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నానే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ 50th బర్త్డే. నిన్న కాక మొన్న కలిసినట్టుంది, ఎప్పుడు నేను వెనక్కి ఆలోచించి చూసినా, కానీ లెక్క పెడితే ఏమో 40 ఏళ్ళు అయిపోయింది. నీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని వంటలు, దానిమ్మ గింజల పచ్చడి, నీ పూజలు, నీ ముగ్గులు, నీ వంటలు, నీ మంచి పనులు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విత్ మీ. మచిలీపట్నం నుంచి చెన్నై వరకు నీ ప్రయాణంలో నువ్వు పెద్దగా ఏమీ మారిందంటూ ఏం లేదు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏ భేషజాలు లేకుండా. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. వన్స్ అగైన్ హ్యాపీ 50th బర్త్డే. నా చెల్లెలు శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీదేవి అంటే స్నేహం, శ్రీదేవి అంటే ప్రేమ, శ్రీదేవి అంటే నిస్వార్థం, శ్రీదేవి అంటే సర్వీస్. 35 సంవత్సరాల పైన అయిపోయింది శ్రీదేవితోటి పరిచయం. అది అనుబంధంగా మారింది. మా పెళ్ళిళ్ళు అయినా కూడా ఇంకా అటు మా బావగారు కానీ ఇటు విష్ణుప్రియ కానీ వాళ్ళిద్దరు కూడా అన్న చెల్లెలుగా సంగీత సాహిత్యాలతోటి అనుబంధంతో ఉండటం అనేది నిజంగా శ్రీదేవి అదృష్టం, నా అదృష్టం కూడా. ఎందుకంటే చిన్నప్పటి స్నేహాలు అవి పెరిగి పెద్దయి వివాహం అయిన తర్వాత కూడా అలాగే కొనసాగటం అనేది నిజంగా అది పూర్వజన్మలో అదృష్టం ఉంటేనే జరుగుతుంది. శ్రీదేవి వాళ్ళ కుటుంబంతో మా కుటుంబానికి 3 తరాల అనుబంధం ఉంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు, మా అమ్మ, మా నాన్నగారు, మా తాతయ్య వాళ్ళ పూర్వులు కలిసి తెలంగాణ ప్రాంతంలో కమలాపల్లి, గూడూరు, వరంగల్ జిల్లాలలో వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. అలాగా అంత మంచి అనుబంధం ఇంకా సాగటము, కొనసాగటము నిజంగా ఒక రకమైనటువంటి అదృష్టం. ఈ సందర్భంగా శ్రీదేవికి నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ భౌతికపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ శ్రీదేవికి తగ్గి మనం ఎందుకు పుట్టాము ఈ భూమి మీద అనేది శ్రీదేవి తెలుసుకుంది. త్వరగా తను, తన భర్త అంటే మా బావగారు రమేష్ గారు, లేలపల్లి రమేష్ గారు, వారిద్దరూ ఈ భౌతికపరమైన ఆలోచనలు ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని తగ్గించుకొని మన పుట్టిన గడ్డ మీద ఏం పని చేయడానికి వచ్చామో ఆ పని త్వరగా మొదలుపెట్టి వాళ్ళు ముందరికి సాగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఖచ్చితంగా నేను, నా శ్రీమతి విష్ణుప్రియ ఎలాంటి దారిలో ఉన్నామో మాకన్నా 4 అడుగుల ముందర వాళ్ళు ఆ దారిలో ఉన్నారు. అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి కాదు, అంటే స్థలాలు కొనటం, ఇళ్ళు కొనుక్కోవటం, పిల్లల్ని కొనటం, లేకపోతే మరొకటి కాదు. అభివృద్ధి అంటే ఆధ్యాత్మికతే అభివృద్ధి అని భావించేటువంటి మా 2 జంటలలో మాకు చాలా అనుబంధం ఉంది. ఈ 35 ఏళ్ల నా పరిచయము 20 ఏళ్ల దగ్గర నుంచి బాగా బలపడి నా పెళ్ళిన 17 సంవత్సరాల దగ్గర నుంచి ఇంకా మేము కలిసి చాలా పనులు చేశాము. ఒక సంస్థ శ్రీరాగ క్రియేషన్స్ అని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో, కాశీలో, అట్లానే చెన్నైలో, హైదరాబాదులో చాలా చోట్ల మేము 1000కి పైగా కార్యక్రమాలు చేశాము. అయితే అదంతా ఒక ఆలోచన, అదంతా ఒక అడుగు. కానీ అసలైన అడుగు ఏంటంటే, నేను నమ్మేది ఏంటంటే వారిద్దరికీ తర్వాత జన్మ లేదు. ఎందుకంటే ఒక మనసుకు నీడే పుట్టిన రోజు,
అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల గీతిక మరో వసంత వీచిక మనస్సనేది. లేళ్లపల్లి శ్రీదేవి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 50వ వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీదేవి గారి నుంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎందుకంటే సంప్రదాయాల్ని గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, తర్వాత ఎంతో హృదయంగా ముగ్గులు వేయడం, వంట చేయడం, ఆప్యాయంగా వడ్డించడం, ఎంతో మనస్ఫూర్తిగా పలకరించడం, బంధుత్వాల్ని గౌరవించడం, విలువనియడం, ఇవన్నీ ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలంటే వరంగల్ వాళ్ళ నిష్కపట్యం అనమాట. నిష్కపటంగా ఉంటారు ఆవిడ. ఆవిడ మాటన్నా ఆవిడ ఊనికన్నా నాకు చాలా ఇష్టం. ఈ మధ్యలో మా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు మాతో తిరుపతిలో గడిపినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా ఉన్నతిని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తుల్లో శ్రీదేవి గారు, రమేష్ గారు. వాళ్ళు ఫేసెస్ అనే ఒక సంస్థను పెట్టి ఎంతోమంది అనాథలకి, తర్వాత అవసరమైన వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళకి ఇద్దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్నయ్య గారు మ్యూజిక్ చక్ర కనిపెట్టి ఎంతోమంది సంగీత నేర్చుకోవాలనుకునే విద్యార్థులకి, జిజ్ఞాసులకి ఎంతో ఉపయోగకరంగా దాన్ని కూడా తయారు చేశారు. దానికి శ్రీదేవి గారు ఎంతో సహకరించారు. అందుకని నాకు శ్రీదేవి గారన్న, రమేష్ గారన్న చాలా ప్రత్యేకమైన అభిమానం. వాళ్ళిద్దరు ఎప్పుడు ఇంతే సంతోషంగా అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇలాంటి మంచి మంచి పోస్టులన్నీ పెడుతూ, తర్వాత మంచి మంచి విషయాలను తెలియజేస్తూ మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఆవిడ ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు శ్రీదేవి గారు. Hi. Morning. హాయ్ శ్రీదేవి. మా తమ్ముడు తన తల్లిదండ్రులని వృద్ధాప్యంలో చూసుకోవడంలోనూ, అలాగే సంగీత చక్రమైన సరస్వతి చక్రం సాధించడంలోనూ అతని వెనక ఉండి అతని విజయానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చిన నీకు ఇక ముందు కూడా మీ ఇద్దరు ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Bye. Many happy returns of the day, Sridevi. A very happy 50th birthday. నీ గురించి చెప్పాలంటే ఒక గృహిణులుగా ఉంటూ అత్తమామల్ని చూసుకుని నీ యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు భాష మీద నీకున్నటువంటి ఇష్టాన్ని ప్రూవ్ చేసుకున్న చాలా రచనలు అవి చేసి, అలాగే రమేష్ చేసినటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్స్ వెనుక, విజయాల వెనుక నువ్వు ఉన్నావు.
We're really very proud of you. Best wishes to you. హాయ్ శ్రీదేవి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. సోదరి శ్రీదేవి రమేష్ చక్కటి తెలుగింటి ఆడబొడుచు. మన దక్షిణ భారతదేశానికే ఈమె హోల్సేల్గా తెలుగింటి ఆడబొడుచని నేను గర్వంగా చెబుతూ ఉంటాను. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ పాటిస్తూ అనేక సేవా కార్యక్రమాలని తన భర్త రమేష్ గారి సహకారంతో ఎంతోమంది పేదలకు, అనాథలకు అందిస్తూ నేటి కాలంలో నిజంగా ఈనాటి తరానికి ఒక ఆదర్శ మహిళ అని నేను ఎప్పుడూ మా జీకే తెలుగు టాకీస్ ద్వారా 10 మందికి చెబుతూ ఉంటాను. మరి మా సోదరి 50వ పుట్టినరోజు సందర్భంగా నా తరపు నుంచి, మా జీకే తెలుగు టాకీస్ ప్రేక్షకులందరి తరపు నుంచి ఈ అద్భుతమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అన్న జీకే. Vanakkam. My name is Leonora. I am from Argentina. First of all, I want to say to my dear friend Sridevi, happy birthday. And I want to tell you something about our history, our friendship. 5 years ago, I was traveling from Kashi, Varanasi to Chennai, and I had to take in the middle of that cities a flight to Bangalore, and suddenly my flight was cancelled and I had to change the flight. I had to take another plane, and that's why I met Sridevi in a new plane. I met her on a plane and we were sitting together and started to talk immediately. She shared her food with me and we laugh a lot, and I'm thankful because she and Ramesh too helped me a lot when I stayed in Chennai in my last travel. She found me dance teacher and a place to stay there in Chennai and so on. She invited me to her home. Sorry for my English. My language is Spanish, not English. I'm doing my best, but okay. I love you, my dear sister, and happy birthday. I wish you the best to you and Ramesh and your family. Namaste. Vanakkam. Hi Akka. Many more happy returns of the day to you Akka. God bless you in all respects and aspects. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో జన్మలో ఏదో మంచి పని చేసి ఉంటాను, మీ పరిచయం నాకు కలిగింది. ఇలా చెప్పడం అతిశయోక్తి అని కూడా నేను అనుకోను. నిజంగా ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా ఇష్టదైవమైన శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గాడ్ బ్లెస్ యూ అక్క. బాయ్. Good morning Akka. Many happy returns of the day. You are a very nice person. You are the great person. You are very sweet and lovable person and traditional person. ఒకే తల్లి పేగులు మనం పుట్టకపోయినా తమ్ముడిగా నన్ను ఎంత గొప్పగా ఆదరించావు అండ్ నన్ను ఎంతగానో ప్రేమించావు. నేనంటే ఎంతో ఇష్టంగా నన్ను అక్కున చేర్చుకున్నావు. అనేక విధాలుగా నన్ను పొగుడుతూ నన్ను నా తమ్ముడని గర్వంగా చెప్పుకుంటుంటావు. అదేవిధంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్క. ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అక్క బావలు ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ తమ్ముడు మధు.
హ్యాపీ బర్త్డే శ్రీదేవి. ఇది మన కేరళ ట్రిప్పు. గాన కోకిల నజీమున్నీసా బేగం, జుబేదా బేగం. ఆ డ్రెస్సులు ఏంది, ఆ పాడుడు ఏంది. ఇక్కడ మనం ఇది మాత్రం మంచి జ్ఞాపకం. నాకు చాలా బాగా గుర్తుండిపోయేది ఎన్నటికైనా. నీ ప్రోత్సాహం వల్లనే, నీ ఎంకరేజ్మెంట్ తోటే అసలు మనం కేరళ ట్రిప్పే పోయినాం. నువ్వు ఉన్నవని, శ్రీదేవితోనైతేనే పంపిస్తామని అప్పుడు మా నాయన మా అమ్మ నీ మీద నమ్మకంతో పంపించారు. అప్పుడు కానీ అసలు మొదటిసారి ఫస్ట్ టైం రాష్ట్రం దాటి బయటికి పోయినట్టు నాకైతే గుర్తు. అంతకుముందు ఎప్పుడు ఊరు దాటి కూడా బయటికి పోయింది లేదు. ఇక ఇదైతే కన్యాకుమారి. ఎట్లున్నదంటే గట్టి గాలి వస్తే కొట్టుకుపోతారు నలుగురు అన్నట్టున్నది. అసలు ఈ టైంలో అన్నయ్య నిన్ను చూడాల్సింది నీ లెక్కం అప్పుడే అవుతుండేనే. నిజం. ఉమా చూడు ఎంత మంచిగా చేతులు కట్టుకొని, సురేఖ పాపం రందితోని బాగున్నాయి. ఎంత మంచి జ్ఞాపకాలే. నా రెజ్యూమ్లో డిగ్రీ వచ్చిందంటే అది నీ వల్లనే. అప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లా చేయాలి, డిగ్రీ చేయాలని నా ఫామ్ నింపింది కూడా నువ్వే. ఇది నేను నా లైఫ్ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటానే. చాలా ఎంకరేజ్ చేసినావు నువ్వు నన్ను. అదొక్కటే కాదు, బెంగళూరు బతుకమ్మ కూడా అసలు ఎంత బాగా నిన్ను స్టార్టింగ్లో 2015లో నిన్ను అడిగిన నేను ఇట్లా బతుకమ్మ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే చెప్పినావు నువ్వు. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్పినావు. ఇట్లుంటుంది వెనక నుంచి గుంజటోళ్ళు ఉంటారు అని ఎంత చెప్పినా చూడు. నువ్వు చెప్పిన తర్వాతనే ఇంత మంచిగా స్టార్ట్ అయ్యి ఎంత పెద్ద లెవెల్కు. పోయిన సంవత్సరం నువ్వు ఉమా పోయిన 2-3 ఏళ్ళ కింద నువ్వు ఉమా వచ్చిండ్లు ఎంత మంచిగా ఎంజాయ్ చేసినావు. ఇదంతా కూడా నీ వల్లనే. నేను చెప్తా ఇప్పుడు ఎన్నటికీ ఇది నీ వల్లనే. ఈ ఫోటో చూస్తే ఎవరికన్నా శ్రీదేవికి 50 ఏండ్లని ఎవరన్నా చెప్తారా? ఇప్పుడు కూడా నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తారో డుగుడుగుడుగుడుగు అని అన్నయ్యని అడిగినట్టే ఉన్నది ఈ ఫోటోలో. హ్యాపీ బర్త్డేనే శ్రీదేవి. Hi Sridevi, happy birthday. It's hard to believe that you're 50. You look so young. And may God bless you with 50 more happy, healthy, wonderful years. Hi Sridevi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Sridevi. Happy birthday to you. Happy birthday, Sridevi. Hope you have a wonderful 50th birthday. We are so proud of you and we wish you the best going forward. Talk to you soon. Oh, I didn't realize it was a 50th birthday. Happy 50th birthday, Sridevi. Golden. Happy birthday. Talk to you soon. Happy birthday. Happy birthday. Have a wonderful time. And Ramesh Garu, good to also say hello to you. Yes, Paul Garu. Have a wonderful hope party. you have a wonderful time. Bye. అమ్మా శ్రీదేవి, ముందుగా నీకు పుట్టినరోజు జేజేలు. ఈ పుట్టినరోజు నీకు మీ శ్రీవారికి ఆనందదాయకమై మున్ముందు కూడా ఆరోగ్య ఆనందాలను పంచిపెడుతూ ఉండాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష. ముఖ పుస్తక పరిచయం మనల్ని అందరిగా కలిపి మలిసారిగా ముఖ పరిచయానికి, అటు తర్వాత పరిచయానికి, ఆ వెంటనే స్నేహానికి, మనసుల బాంధవ్యానికి కూడా దారితీసింది. మన అభిరుచులోని సామీప్యం మనల్ని మరింత సన్నిహితులుగా చేయడం ఎంతో ముదావహం. మనం అంటే నువ్వు, రమేష్, నేను కలుసుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం దైవదత్తమైన వరప్రసాదం అనుకోవాలి. ఈనాటి వేడుక సందర్భంగా నీకు నా హృదయపూర్వకమైన ఆశీస్సులు, అందులో అర్ధభాగం చిరంజీవి రమేష్కి అందజేయడం అర్ధాంగిగా నీ బాధ్యత అన్నమాట. శుభమస్తు. విజయీ భవ, దిగ్విజయీ భవ. ధన్యవాదాలమ్మా. Hello Padma, wishing you a very, very happy birthday. May you have such wonderful birthdays. And well, I look forward to eat Indian sweets made by you when I come and see you.
So have a blessed day, and thank you so much for all the support that you and Padananda gave me. Again, I say, Mika Janmidana Subhakamshalu. హాయ్ శ్రీదేవ్ అక్క, నీకు నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. యు ఆర్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ ద యంగ్స్టర్స్. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు అవ్వనివ్వండి, నువ్వు కానీ బావగారు కానీ రమేష్ గారు చేసే చాలా కార్యక్రమాలు మెనీ పీపుల్కి అది పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. మీ ఫేసెస్లో చేసే చాలా సోషల్ యాక్టివిటీస్, నాకు చిన్న చిన్న పనులు లైక్ పేపర్ కలెక్షన్ విచ్ విల్ గివ్ ద మనీ బ్యాక్ టు ద ఆర్ఫన్ పీపుల్, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మీరు మంచి రెవల్యూషనే తీసుకొచ్చారని చెప్పచ్చు. దీంట్లో భాగస్వామి అయినందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను. ఇది కాకుండా రీసెంట్గా వచ్చిన ఆర్టీఎస్ రాష్ట్రీయ తెలుగు సమితి అనే కార్యక్రమం వల్ల తెలుగు భాష గురించి, తెలుగు జాతి గురించి, ఆ గొప్పతనాన్ని గురించి పిల్లల్లో కూడా నేర్పాలి, ప్రపంచానికి తెలియచేయాలి అని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి మీరు చేపడుతున్న కార్యక్రమాలు కూడా చాలా స్ఫూర్తిదాయకం మా అందరికీ. ఇంకా మీరు బావగారు కలిసి చేసిన చాలా కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోవడం జరిగింది. దాంట్లోనే విధంగానే ఈ సంగీత చక్ర అని కానీ, ఒక మెటీరియల్ తయారు చేసినందుకు కానీ, అంటే ఈ సొసైటీకి మనం ఏం చేయగలం, మనం ఎంతో కొంత చెయ్యాలి అన్న మనస్తత్వంతో మీరు ఉంటారు. కాబట్టి నేను చాలా నా వంతు మీకు ఏ విధంగా సహాయపడగలనో నేను అది చేయగలను. నేను ఇలాగే మీకు ఎప్పుడు మంచి పేరు వచ్చి మంచిగా ఉండి మీరంతా చల్లగా ఉండి ఇంకా చాలా సంవత్సరాల ఇలాంటి మంచి పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆనందించే దానిలో నేను ఒక దానిని. ఇంకా నీ గురించి చెప్పాలంటే ఏదో చేద్దాం, ప్రజలకు ఏదో చెయ్యాలి, మన వంతుగా ఏదో కృషి చేయాలి అన్న తపన నీలో చాలా ఎక్కువగా ఉంటుంది. నేను నిన్ను అందుకే అక్క అని చెప్పి నీతో అంత ఫ్రీగా నేను మాట్లాడగలను. ఇలాగే మీరు ఇంకా సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి, మీరు ఆరోగ్యంగా ఉండి మమ్మల్ని అందరినీ మీరు ఇంకా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. ఈ అవకాశం ఇచ్చిన ఈ సందర్భంగా అవకాశం పొంది నేను మీ అందరి గురించి ఇలా మాట్లాడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అక్క. బాయ్. Hi Sridevi, happy 50th birthday. Congratulations on reaching milestone so quickly. Hope you're having great time and surprised to get this video. పాత రోజుల్లోకి వెళ్తే హన్మకొండలో మనం మొదట్లో ఫోటోగ్రఫీ ఎక్స్ప్లోర్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి నాకు. అందులోంచి తీసుకుంది ఒక ఫోటో ఇది. నా దగ్గర ఎక్కువ కలెక్షన్ లేదు. సో జస్ట్ వాంటెడ్ టు షో హౌ మచ్ వీ లవ్ యూ అండ్ హౌ మచ్ వీ రిమెంబర్ యూ and how much we miss you, how much I miss you, and I'm glad that I'm making this video for you. Hope you are having a blast on your big celebration day. Take care and enjoy, and do miss me. Happy 50th. Hi Sridevi, wish you many happy returns of the day. So entering into 50s club, congratulations. So మన ఇద్దరికే కాదు గోల్డెన్ జూబ్లీ బర్త్డే, మన ఫ్రెండ్షిప్ కూడా గోల్డెన్ జూబ్లీ బర్త్డే. సో లెట్ us సెలబ్రేట్ టుగెదర్. సో లాక్డౌన్ వల్ల పర్సనల్గా వచ్చి సెలబ్రేట్ చేయలేకపోతున్నాను, కానీ నా మనస్ఫూర్తిగా నా విషెస్ మీకు చెప్తున్నాను. సో విష్ యూ ఏ హ్యాపీ, హెల్దీ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ అహెడ్. అండ్ ఇంకా నువ్వు ఎన్నో అవార్డ్స్ గెలుచుకోవాలని, నువ్వు రమేష్ ఇద్దరు ఎన్నో సేవలు చేయాలని, మీ ఫేసెస్ త్రూ మీరు ఇంకా పేరు తెచ్చుకోవాలని, సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇద్దరు ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, లవ్ యూ. చాలా 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 సంతోషం శ్రీదేవి, నీకు ఇప్పుడు 50 years బర్త్డే వచ్చింది. 2003 నుంచి బాగా తెలుసు, అంతకుముందు కొద్దిగా తెలుసు, బట్ 2003 నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒకటి,
అండ్ ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి చెన్నైలోకి వచ్చినప్పటి నుంచి చాలా సంతోషం అసలు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ దగ్గర ఉండటం అనేది అదృష్టం అది. సో మీ ఇద్దరు కలిసి అన్ని ప్రోగ్రాంలకు వెళ్ళటం, తర్వాత తెలుగు అసోసియేషన్కి ఒకటి ఇంట్రడ్యూస్ చేసావు, చాలా 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 థ్యాంక్స్ అసలు. అండ్ రమేష్, ఎనీ టైమ్ ఇట్స్ అ ప్లెజర్ మీటింగ్ యూ పీపుల్ అన్నమాట మీ ఇద్దరు. సో ఈ అకేషన్లో అన్ఫార్చునేట్లీ మేము రాలేకపోతున్నాం, బట్ ఇద్దరు ఇలానే చాలా చాలా ఏళ్ళు సంతోషంగా ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి అందరం. మనం మాకే కాదు మా బంధువుల్లో కూడా యు ఆర్ సో పాపులర్ అనమాట. సో ఐ థింక్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. అండ్ మాధవ్ చెప్పినట్టు మీ ఫేసెస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్, అది కీప్ ఇట్ గోయింగ్. మీరు చాలా సేవ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డూ సచ్ థింగ్స్. సో ఇంకా చాలా సేవ చేసి సో టు యువర్ సాటిస్ఫాక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అగైన్. Happy 50th birthday, Sridevi Atta. Have a great year ahead. Hi Sridevata, happy birthday. Congratulations on turning 50. It's a great milestone. Hope you have a great day and a great year ahead. నమస్కారం అండి. ఈరోజు ఫేసెస్ శ్రీదేవి గారి పుట్టినరోజు. మేడం, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, మరియు మీరు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీరు ఇలాంటి మీ సంస్థ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము మల్లికాంబ సంస్థ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా రమేష్ సార్ గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితంలో మీ కుటుంబాశలు నెరవేరాలని మన మల్లికాంబ సంస్థ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని, సాయిబాబా ఆశీర్వాదంతో మీరు జీవితంలో మీరు అనుకున్న దాంట్లో విజయం సాధించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మల్లికాంబ సంస్థ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ వినాయక చవితి మేడం. థ్యాంక్ యూ అండి. Hi Sri, happy birthday and many more happy returns of the day. I am very proud of you and your friendship and your achievements. Our friends from Warangal also very happy with you and your friendship and your achievements. శివాయ గురవేమ. శ్రీదేవి, ఈ రోజుని 50 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబ సభ్యులందరూ శుభాశిస్తులు. ఈ 50 సంవత్సరాలు మాతో మా కుటుంబంతో ఎంతో అన్యోన్యంగా ఉన్నావు. మా ఇంటి పెద్ద ఆడపుత్రులుగా వ్యవహరించావు, అన్ని కార్యక్రమాలు నిర్వహించావు. అలాగే మీరు మీ వారు శ్రీ రమేష్ గారు కూడా అనేక కార్యక్రమాలు పాల్గొని దేశ సేవ చేయాలని సంకల్పం చేశారు. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొన్నారు. అనేక మంది పెద్దవాళ్ళని దర్శనం చేసుకున్న వారిలో సన్నిహితం పెంచుకున్నారు. ఇలాగే మీ జీవితం, మీ దంపతులు అన్యోన్యంగా చిరకాలం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి పిలుస్తుంది. శ్రీదేవి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీదేవక్క. నువ్వు 50 ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భాన నీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నువ్వు బావగారు కలిసి చేసే సామాజిక సేవ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా మీ ద్వారా ఎంతోమందికి సహాయం అందాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నువ్వు బావగారు ఆధ్యాత్మిక పరంగా ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే శ్రీదేవక్క అనగానే మాకు ఇప్పుడు మా బాల్య స్మృతులు, మా నలుగురికి చిన్నప్పుడు నువ్వు రాఖీలు పంపించడం, ఎక్కడున్నా సరే, అది నువ్వు వరంగల్లో ఉన్నా చెన్నైలో ఉన్నా ఎక్కడున్నా సరే మా నలుగురికి రాఖీలు పంపించడం, మాకు ఒక అక్క లేదు అనే లోటు తీర్చడం, నువ్వు పంపించిన రాఖీలు ఆ రాఖీ పండుగ రోజు కట్టుకోవటం చాలా ఆనందపడేవాళ్ళం. ఇవన్నీ ఎప్పుడు గుర్తుంటూ ఉంటాయి బాల్య స్మృతుల్లో. అలాగే ఇంకా ఎన్నెన్నో స్మృతులు, ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు మనం
ఫంక్షన్లకు కలిసినప్పుడు కానీ వేడుకల్లో కానీ అలా చాలా సందర్భాల్లో మనం ఎంతో హాస్యాస్పదంగా ఆ సమయాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ గడిపేవాళ్ళం. అలాంటి మధుర స్మృతులు ఇంకా మన జీవితాల్లో ఇంకా మరెన్నో చోటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నీకు మరొక్కసారిగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. శ్రీదేవక్కకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. 50 సంవత్సరములు శ్రీదేవక్క అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆవిడని చూస్తే ఎప్పుడు 30-35 సంవత్సరాల లోపలగానే అనిపిస్తుంది. అంత యాక్టివ్గా ఉంటుంది అక్క. పైగా మా గుట్టు ముక్కల ఫ్యామిలీ మొత్తంలో కూడా ఆవిడ ఒక లీడర్గా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా ఒక ఉత్సాహంగా ఎనర్జీగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని దాన్ని అందరూ కూడా సంతోషపడే విధంగా చేస్తూ ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా అక్క మా చిన్నతనంలో బాగా గుర్తు, వరంగల్ వెళ్ళినప్పుడు వేడివేడి ఆవకాయ అన్నంలో పెరుగు వేసి అందరికీ ఒక పెద్ద కంచంలో కలిపి అందరికీ పెట్టడం, అలాగా చాలా అందరినీ కూడా ప్రేమగా ఆప్యాయతగా చూస్తూ ఉంటుంది. అట్లాంటి శ్రీదేవక్కకి మా బావగారు శ్రీదేవి గారు కరెక్ట్ అయినటువంటి జోడి. చక్కగా ఇద్దరు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరిలో గుర్తింపు సాధించడం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సార్థకతం చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి శ్రీదేవక్కకి ఈ 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లాగే 100 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షల వరకు 100 సంవత్సరాలు కూడా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే శ్రీదేవక్క. హ్యాపీ బర్త్డే శ్రీదేవక్క. హాయ్ శ్రీదేవి, హ్యాపీ బర్త్డే. ఏంటి అప్పుడే మనకు 50 వచ్చాయా? నాకైతే స్టిల్ 16+ అనే అనిపిస్తుంది. ఇంకా మనం వెళ్ళే కేపిరెడ్డి ఐస్ క్రీమ్ పార్లర్, చాందిని సినిమా అవన్నీ నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తున్నాయి. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ 50th బర్త్డే. స్పెషల్లీ నా స్వీట్ మెమరీ నీతో ఏంటంటే, మా అన్నయ్య రిసెప్షన్లో నువ్వు క్లాసికల్ డ్యాన్స్ వేసావు. అది అసలు ఎవ్వరం మర్చిపోలేం. మా ఫ్యామిలీ అంతా ఎప్పుడూ గుర్తు చేసుకుంటాం నిన్ను. నీకు ఇంకా మా మమ్మీ డాడీ, సునీత, రాజు, మా పిల్లలు అందరూ నీకు బర్త్డే విషెస్ చెప్పారు. నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా నువ్వు మీ రమేష్ గారు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్. Hi Sridevi, many happy returns of the day. God bless you to keep you healthy and healthy in all your walks of life. Okay then, bye Sridevi. 50 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీదేవి. శ్రీదేవి 50 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు. Dearest Sridevi Garu, wish you a very, very happy birthday. What a great day to gently remind how fortunate we are to have you in our journey. You've been a great pillar of support to Lakshmi, Manohar, me and our families. And forever, I am indebted with gratitude. And if Lakshmi were here, I'm sure she would say the same. I have to thank Lakshmi, Manohar and LS, and if not for them and the links that they've created, I would not have met you. If I trace, I could say that you are my sister's, husband's, friend's wife, but I would rather say that you're my most affectionate and caring sister. Your cheerful smile, your caring words, and your genuine wishes for our families is nothing short of a sister would offer. Again, whenever we felt down and depressed, the first person that Lakshmi and I always would think of to reach out is you and Ramesh Garu. You made such tremendous impact in our lives, amongst the many lives that you have been touching and you're continuing to touch. So may God bless you with all the fortunes, with peace, prosperity, health and happiness on this beautiful 50th birthday of yours. And hope to continue to stay in touch
Even if Lakshmi, my main first link, is not with us physically, I hope we can continue to have the bond and the relationship that you offered to us. Again, wish you a very, very happy birthday. Hi Sridevi Auntie, happy 50th birthday. I hope you have a wonderful year ahead, filled with happiness with Uncle. Good Appa. Hello Sridevi, welcome to the 50s Club. Thanks for joining our club. We would like to welcome you with all of our hearts and many more great years to come. First off, I think many of us have reached this milestone of 50. You helped Ramesh Garu achieve this 50, and we've all been there, but I don't think anyone would have got to this point as graceful as you can. You're such a blessed soul, and you're filled with energy, and thanks for parting that energy with us. You've carried us a long way through some difficult times. So I'm also glad that none other than Ramesh Garu has been your fabulous partner in achieving this 50. So God bless you guys. We wish you many more centuries together. And we also like to wish you, send wishes from you to you from a few special people here that you might recognize. One is nothing our fabulous Simba Garu. He would like to wish you. So he says, happy 50th birthday. It's shying away. Okay. And also, I think you might recognize this person here. 1 second. I'm trying to get this camera together. Hope you can see this. Here, Lakshmi, and there's nothing more powerful than silence, as you might know, and you and LS. So here, silently wishing you in your special language of the gods. Lakshmi wishes you her best. I wish she was here in person, but I think it's much more direct and powerful wishes coming your way from her, from wherever she is. And I would like to walk you to her beautiful garden. And she's here smiling and wishing you from her sweet home. And we'll just walk you down for more wishes from her in silence. Yeah, thank you for everything that you've done for us. Wishing you many more years of a wonderful journey. హాయ్ శ్రీ, ఇప్పుడే లేచిన నీ బర్త్డే అని గుర్తొచ్చింది. సో ఆల్వేస్ థింక్ అబౌట్ యూ, ఎస్పెషల్లీ ఆన్ యువర్ బర్త్డే. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సోషల్ ఎంటర్ప్రైజింగ్ యాక్టివ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ గ్రూప్. అండ్ చిన్నప్పటి నుంచి అట్లనే నువ్వు వెరీ ఎంటర్ప్రైజింగ్ అండ్ వెరీ సోషల్. నీకు such an excellent network you have, and you continue to maintain all that. So very proud of all your achievements. So stay young at heart and enjoy your day. Very happy birthday to you. Bye. Hi Sridevi, good morning. నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానే. హ్యావ్ ఎ నైస్ డే.
మాటలకు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయి కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయ జరగని ఊపిరికి పరములు కూర్చే గానమది మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి తిప్పేది తనే కదా మారది క్షణాలకే సారది మనస్సనేది ఒక మనసుకు నేడే పుట్టిందా. హాయ్ శ్రీదేవి, జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఎబ్బీలో నా మనసుకు నచ్చిన దగ్గరగా వచ్చిన స్నేహితురాలే నువ్వే. మా చెల్లెళ్ళతో సమానంగా నిన్ను ప్రేమిస్తున్నా. నా అంతటి నేను ఎవరి దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళి చూడాలన్న కోరికతో వెళ్ళింది లేదు. నిన్నే చూడాలని వచ్చాను ఆ రోజు. నీ నిష్కల్మషత, నీ ఆప్యాయత, మీ అనురాగమయమైన దాంపత్యం, నీ ఆదర్శ గృహిణిత్వం చాలా ఇష్టం నాకు. నీవు సకల వేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నీ నిర్మలక్క. Happy birthday, Sridevi madam. Thank you so much for your support. You have been extending us for the last decade, and you are one of our great supporters. You love children, and your work in connecting us to many donors and supporters is tremendous. Thank you so much. Once again, we wish you a very happy birthday. Happy హాయ్ శ్రీదేవి, నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు నీకు నిండు నూరేళ్లు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాల్ని ప్రసాదించి మీ జంట కలకాలం చిలక గోరింకల్లా వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను. నీకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. వయసులో నీకంటే నేను పెద్దదాన్ని కాబట్టి ఆశీస్సులు తెలుపుతున్నాను. నీతో నా పరిచయం మద్రాస్ యూనివర్సిటీలో మొదలయ్యి మద్రాసు మువ్వల్లో అది కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడూ అక్క అని అభిమానంగా పిలిచే ఓ చెల్లి దొరకటం నా అదృష్టం. అలాగే నీవు చేసే సేవా కార్యక్రమాలు నిజంగా చాలా కొనియాడదగినవి. నువ్వు మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తూ ఎన్నో ఘన విజయాలు సాధించాలని సాధిస్తావని ఆశిస్తూ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Happy birthday, Sridevi garu. Wishing you lots of happiness, good health, and keep inspiring us. Faces dwara meeru marenno manchi pannu cheyali, and I have always been inspired by the good works you do. Thank you for always supporting me in whatever I do. మీరు ఇంకా ఇలాంటి మంచి పనులు మంచి కార్యక్రమాలు అన్నీ చేస్తూ మాలాంటి వాళ్ళు చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear. Happy birthday.
హలో శ్రీదేవి, హ్యాపీ బర్త్డే, 50వ జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన స్నేహం 30 ఏళ్ల స్నేహంలో మనం ఇద్దరం ఇప్పటికీ ఒక్కసారి కూడా గొడవ పడ్డ రోజంటూ లేదు శ్రీదేవి. ఇక ముందు కూడా మనం ఇలానే గడపాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను శ్రీదేవి. చిన్నప్పుడు ప్రతిరోజు నువ్వు వస్తావని, ఏదైనా ఉత్తరం వస్తుందని ప్రతిరోజు గంటల తరబడి బయటనే కూర్చునేదాన్ని నేను శ్రీదేవి కోసం. శ్రీదేవి అంటే నాకు ఎంత ఇష్టం అంటే, అసలు మా నలుగురు అక్కలతో పాటు శ్రీదేవిని కూడా నేను ఎప్పుడు నాకు ఒక సిస్టర్ లాగానే భావించేదాన్ని. శ్రీదేవి మనిద్దరం ఎలా అంటే, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా శ్రీదేవితో షేర్ చేసుకునేదాన్ని. ఈ మధ్యన మా ఇద్దరికి కొంచెం తగ్గినా మళ్ళీ ఎప్పుడు కలిసినా మేము అదే ర్యాపో మా ఇద్దరి మధ్యన ఉంటుంది. హాయ్ శ్రీదేవి, 50వ జన్మదిన శుభాకాంక్షలు. విషింగ్ యూ ఏ ఫన్ ఫిల్డ్ అండ్ ఫ్యాబులస్ బర్త్డే. స్టే బ్లెస్డ్. నీతో స్నేహం నాకు ఒక అపూర్వమైన అనుభవం. నీతో గడిపిన రోజులు గోల్డెన్ డేస్ ఇన్ మై లైఫ్. నువ్వు ఒక ఉన్నత వ్యక్తిత్వం గల మనిషివి. 10 మందికి సహాయం చేసే గుణం. నీకు ఇష్టమైన సాహితీ రంగంలో నువ్వు ఒక అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. స్టే బ్లెస్డ్. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీదేవి. మన పరిచయం ఎప్పుడైందో గుర్తుందా మీకు? మీరు అసలు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ మీరు వరంగల్ వాళ్ళని తెలియదు. అలా చూసుకుంటూ ఉన్నాం ఇద్దరం చాలా ప్రోగ్రామ్స్లో. ఆ తర్వాత ఒకరోజు పొట్టి శ్రాములు బిల్డింగ్లో మీరు పరిచయం అయ్యారు, పరిచయం చేసుకున్నాము. ఎన్నెన్నో మనం హన్మకొండల గురించి, రాగన్న దర్వాజ దగ్గర ఉంటాము, ఇలా అలా అని ఎన్నో మాట్లాడుకున్నాము ఆ రోజు. అప్పుడు చాలా సంతోషం వేసింది. అలా తర్వాత మీరు మద్రాస్ మోల్లో కూడా వచ్చారు. అలా ఎప్పుడూ కలుసుకునే వాళ్ళము. కానీ వరంగల్లో మన ఇద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు. నేను చాలా తక్కువ వెళ్తాను కదా, మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తారు. మీకు అమ్మ ఉన్నారు, చాలా బాగుంటుంది. ఇలాగే ఇంకా ఏమైనా ఉంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు 2 years నుంచి మనం కలుసుకోలేదు. అలా మీరు పుట్టినరోజు బాగా సంతోషంగా చేసుకోండి. నిండా 100 ఏళ్ళు. చాలా రమేష్ గారికి కూడా చెప్పండి, మీ ఇద్దరు బాగుండాలి. ఇదే నా కోరిక. నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పతి దేవో భవ అని కూడా అంటాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొదటి గురువు అమ్మ, నాన్న, తర్వాత గురువులు. వారి ప్రభావం మన జీవితం మీద చాలా ఉంటుంది. అందుకే మనం అతిథులను చక్కగా చూసుకోగలుగుతాము. తర్వాత పెళ్ళైన తర్వాత మన జీవితం సాఫీగా సాగాలంటే ఈ 3 స్థాయిలలో మనం చక్కగా నిర్వర్తించగలిగితేనే, మంచి పెంపకంలో ఉండి మంచి గురువులు ఎప్పుడు మంచి వాళ్ళే ఉంటారు. మంచి సంస్కారంతో మనం పెరిగితేనే అతిథులను బాగా చూసుకోగలం, అలాగే భర్తను కూడా బాగా చూసుకోగలం, తద్వారా కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలం. నా జీవితంలో నేను నలుగురికి సహాయం చేసే గుణం అబ్బింది అంటే మా నాన్నగారి నుంచి అబ్బింది. చిన్నప్పుడు నేను చదువుకున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పాఠం నా జీవితం మీద చాలా ప్రభావం చూపించింది. అందుకే పెద్దయ్యాక నేను ఏదైనా చేయాలంటే అనాథలకు సహాయం చేయాలని అనుకున్నాను. అది పెళ్లికి ముందు అందరి జీవితం ఒకలా ఉంటుంది, పెళ్ళైనాక అలాంటి జీవితం ఉండాలని అనుకుంటాం మనం అందరం. కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను పెళ్ళైనాక కూడా అవన్నీ చేయగలుగుతున్నా అంటే దానికి కారణం నా భర్త తప్పకుండా. అలాగే నా పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినటువంటి అందరికీ, నా స్నేహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ముఖ్యంగా మా ఆడపడుచు కూతురు గాయత్రి పుట్టింది సౌత్ ఆఫ్రికాలో కానీ అమెరికాలో ఉంటుంది. నా కోసం దేవి శ్రీదేవి అనే పాటను తను ఓన్గా ట్యూన్ చేసి లిరిక్స్ రాసి నా కోసం చాలా అందంగా పాడి పంపించింది. నా కోసం అంత టైం పెట్టినందుకు తనకు గాయత్రికి ధన్యవాదాలు. అలాగే మాధవి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కమ్ నా కజిన్, తను ఏం చేసింది, సర్ప్రైజ్గా నా బర్త్డే కోసం జూమ్ ఏర్పాటు చేసింది.
చేసి 3.5 గంటలు చాలా అద్భుతమైన మెమరీస్ నాకు మిగిల్చింది. నా స్కూల్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మా కాలనీ ఫ్రెండ్స్, అలాగే మా డాన్స్ టీచర్, అలాగే దేశ విదేశాల్లో నా ఫ్రెండ్స్ అందరినీ జూమ్ ద్వారా కలిపింది మాధవి. దానికోసం చాలా కష్టపడింది, నాకు తెలియకుండా సర్ప్రైజ్గా చేసింది అది మాధవి. అదే కాకుండా నాకు రమేష్ గారితో పెళ్లి అవ్వడానికి కూడా ఒక రకంగా మాధవి కారణం. వాళ్ళ ఇంట్లోనే ఉండి పెళ్లి చూపులయ్యి ఇక్కడే పెళ్ళయింది, నాకు మద్రాసులోనే పెళ్ళయింది. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా కజిన్ దగ్గరే నేను చెన్నైలో ఉండడం అనేది కూడా నాకు ఎప్పుడు అదృష్టంగా అనిపిస్తుంది. అలాగే ఎంతో పెద్దవారైనటువంటి గొప్ప డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు వారి టైం వెచ్చించి వారికి ఉన్న టైంలో నా కోసం బర్త్డే విషెస్ పంపించారు. శైలజ గారు కూడా ఒక్క మాట మా వారు చెప్పారట, పాపం పంపించారు వారికి, వారందరికీ కృతజ్ఞతలు. భువన్ చంద్ర గారు మా మీద ఎప్పుడు ఎంతో ప్రేమ చూపిస్తారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మా ఆడపడుచు, మా అన్నయ్య గారు ఎంతో సపోర్ట్, నా మంచిని కోరుకునేవారు. మా వారు నన్ను ఇద్దరిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గురువు గారు, నా పెళ్ళైన తర్వాత నేను ఎంఏ చేసి ఎంఫిల్ చేసి విశ్వనాథ్ గారి సినిమాల మీద చేయాలంటే దానికి కారణం గురువు గారే. మాడగూడి సంపత్ కుమార్ గారి వల్లనే నేను ఇప్పుడు పిహెచ్డీ చేయగలుగుతున్నాను. ఎంఏ చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేస్తున్నా అంటే వారే కారణం దానికి. సో అట్లా నా జీవితంలో ఎంతోమంది వల్ల నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాను, నలుగురికి నా ఫేసెస్కి సహాయం చేయగలుగుతున్నానంటే ఎంతోమంది కారణం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంది మీరు మీ టైం వెచ్చించి నా కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు. ప్రతి ఒక్కరికి, నేను ఎవరినైనా మర్చిపోతే నన్ను క్షమించండి. నా ఫ్రెండ్స్ అందరికీ, నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ ఆ లలిత అమ్మవారి అనుగ్రహం ఉండాలని, వాగ్దేవి కృప వల్ల నేను ఇది చేశాను. నా పుట్టినరోజు వీడియో కోసం మా వారు చాలా శ్రమపడ్డారు, ఎంతో కష్టపడ్డారు వారు. అంటే నాకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని. వి బోత్ ఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ అండి, లలితాదేవి దయ వల్ల. ఎందుకంటే వాట్ వీ లైక్ వీఆర్ డూయింగ్, అంత అదృష్టం ఎవరికి ఉంటుందండి? ఆ అమ్మవారి దయ వల్ల నేను మా వారు మాకు ఇష్టమైన మార్గం ఎంచుకొని చేస్తున్నామండి. నా బిజీ షెడ్యూల్లో నేను ఎవరితో రెగ్యులర్గా కాంటాక్ట్ లేకపోయినా కూడా అందరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే మేము ఎంచుకున్న మార్గం అటువంటిది. కాబట్టి ఎప్పుడు బిజీగానే ఉంటాం. చాలా సంతోషం మీ అందరి విలువైన టైం వెచ్చించి నా కోసం నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు. ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నేను ఎవరైనా పేర్లు మర్చిపోతే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, యువర్ విషెస్. నా ముఖ పుస్తకం ద్వారా పరిచయమైనటువంటి దువ్వూరి కృష్ణన్నయ్య నా మీద ఎంత ప్రేమ చూపించారంటే, ఇప్పుడే కాదు ఎప్పుడు ప్రేమ చూపిస్తూ ఉంటారు. అన్నయ్య, ఒక అన్నయ్య అంటే ఇలా ఉండాలి అనేటువంటి ప్రేమ చూపించి నా పుట్టినరోజుకి ఒక మంచి